ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారా? ఒకవేళ గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనీయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు, ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్న తరుణంలో రేపు 4వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. అందుకు వైసీపీకి కూడా సిపిఐ ప్రత్యక్షంగా కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్న తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైసీపీ ఎటువంటి గళాన్ని వినిపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల్లో, ఇంకా మాటకు వస్తే భారతదేశ ఉద్యమాల్లోనే ఒక చెప్పదగినటువంటి ఉద్యమం కింద విశాఖ ఉక్కు ఉద్యమం ఉంటుంది. ఆ రకంగా ఆంధ్రులు పోరాడి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం, అన్యాయమైనటువంటి అంశం. దానికి రెమెడీస్ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ రెమెడీస్ గురించి ఆలోచించకుండా ఈరోజు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దీనికి తెరలేపారు. అయితే మధ్యలో దీనికి సంబంధించి కొంత ఫండ్స్ అనేవి శాంక్షన్ చేస్తే ఇంకేముంది, ఇదంతా మాదే ఆర్భాటం, మేము ఆపేసేసాము అని చెప్పని సాక్షాత్తు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పదే పదే చాలా చోట్ల అదొక ఘనకార్యంలాగా చెప్తా ఉన్నారు. తెర వెనక నుంచి జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ప్రైవేటీకరణకి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. ఒకవైపు వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్యాథటిక్ ఇన్సిడెంట్ చెప్పాలి. కర్ణుడి చావుకి కారణం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఉన్నటువంటి అనేక కారణాల్లో ఈ విశాఖ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం కూడా ఒకటి. నిజానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంటి అంటే, ఆయన తన టెన్యూర్లో, తన పాలనలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రయత్నాలు కేంద్రం చేసినా కూడా దాన్ని సైలెంట్గా హోల్డ్ చేశాడు. నేనున్నంత వరకు కూడా ఇది ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదని. సో ఆ రోజున జగన్మోహన్ రెడ్డితో కేంద్రంలో ఎన్డీఏకు ఉన్నటువంటి అవసరాల రీత్యా కానీ, లేదు అంటే ఒక అనుకూలమైనటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రాతిపదికగా కానీ అది ఉంచారు. అయితే దీన్ని ఆయన చెప్పుకోవడంలో మాత్రం టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అసలు చేయకుండానే ఏమీ లేని చోట ఇదిగో చూసారా మేం చేసేసాం ఆహా ఓహో అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ చేసిన అనేక పనులు చెప్పుకోలేనటువంటి స్థితిలో తిరిగి అవే దానికి రివర్స్ గేర్లో మెడకు చుట్టుకున్నట్టుగా వీళ్ళు కూటమి చేసినటువంటి ప్రచారంలో విశాఖ ఉక్కు కార్మికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తమకు అననుకూలం అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి విశాఖ ప్రైవేటీకరణకు అనుకూలం అని చెప్పని ఒక అపోహలో వాళ్ళంతా పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు గుద్దారనేది నిర్వివాదాంశం. ఆ రోజు నమ్మారు. వీళ్ళ యొక్క ప్రచారాలు నమ్మి రేపు గనక ఈ కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే మనకు బ్రహ్మాండంగా ఒక యంగ్ డైనమిక్ ఫోర్స్ పవన్ కళ్యాణ్, ఆయన మనకి చాలా న్యాయం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు గొప్ప అనుభవశాలి, ఆయన బ్రేకులు వేసి ఆపేస్తాడని చెప్పని పాపం వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. కానీ నమ్మిన నమ్మకాన్ని ఈ రోజున ఎవరినైతే నమ్మారో వాళ్ళే ఇవాళ పూర్తిగా అదేదో తమకు సంబంధించినటువంటి అంశం కాదన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి స్థితి. ఈ నేపథ్యంలో సాక్షాత్తు కన్సర్న్ మినిస్టర్ కుమార గౌడ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఆయన హోల్డ్ చేశాడనే దాన్ని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. దాన్ని కూడా వీళ్ళు గట్టిగా గొంతెత్తి రీసౌండ్ ఇచ్చేటట్టుగా కూడా వైసీపీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఇది వాళ్ళ యొక్క. కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు మీద విషం చిమ్ముతా ఉన్నారు. ఇప్పుడు అనవసరంగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నారు. మరి వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు ఆందోళన చేయలేదు, ఢిల్లీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. అదే స్పష్టంగా ఇప్పుడు ఆ మాటలన్నిటికీ ఒకసారి కుమార్ గౌడ్ ఆయన ఏం మాట్లాడారో వీడియో వేసుకొని చూస్తే దానికి ఆన్సర్ వస్తుంది. వాళ్ళు చెప్పాల్సిన పనే ఉంది. ఆపినటువంటి వ్యక్తి తను ఈరోజు సరే మళ్ళీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏది ఏమైనా సరే విశాఖ పోరాటానికి మద్దతు ఇవ్వాలని. ఇది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. ఇదే క్రమంలో కేవలం ఒక పార్టీ పోరాటంతో ఏది కాదు ఇది. దీనికి ఐక్య పోరాటం అనేటువంటిది చాలా అవసరం. అంటే ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పాటయ్యి అటు వామపక్షాలు, ఇటు వైసీపీ, ఇటు ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, సరే ఇప్పుడు విద్యార్థులు ఉద్యమించేటువంటి స్థితిలో లేరు.
కానీ ఏ కొద్ది మంది విద్యార్థులు వచ్చినా కూడా అటు విద్యార్థి వర్గాలు అట్లాగే యువత కూడా ఆ రోజుల్లో ఉన్న పోరాట స్మృతి నేటి యువతలో కనిపించడం లేదు. కానీ అందరూ అలా ఉన్నారనుకోవడానికి లేదు. వాళ్ళు ఇట్లా మొత్తం కలిసి వచ్చేటువంటి ఉద్యమ శక్తులన్నీ కూడా ఏకమై ఒక కార్యాచరణ కనుక రూపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ, వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, దీన్ని మనం ఢీ కొట్టగలమా, ఇది సాధ్యమా అనేటువంటి ఒక బేలతనము లేకపోతే ఒక నిస్పృహ అవసరం లేదు. ఖచ్చితంగా ఒక పోరాట స్ఫూర్తితో, పోరాట పటిమతో కనుక ఉద్యమించినట్లయితే విజయం సాధించే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి.